హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చిప్స్ చేసుకుందామండి. ముందుగా దీనికి 1 కప్పుగా బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనము ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టీ స్పూన్ కారం, ఇందులో 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువగానే ఉప్పు వేస్తున్నాను. మన రుచికి తగినంతగా వేసుకోవాలి ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేసుకున్నాము. మంటను సిమ్ మీద పెట్టేసి ఇలా పిండిని అంతా కూడా కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలా చిన్నగా తరిగి వేసుకున్న కరివేపాకు చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిప్స్ చేసేటప్పుడు లేకపోతే ఊడిపోతుంది, అన్నీ కూడా ఊడిపోతుంది చేసుకునేటప్పుడు, అందుకే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. చూడండి, ఇలా అంతా కూడా ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా మంచిగా ఉప్పు కారం అంతా కూడా సరిగ్గా పట్టుకుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మాడకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లబడాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నంతవరకు, గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు మనం ఈ పిండిని కలుపుకోవాలి చేయితో. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ పిండి గోరువెచ్చగా అయిపోయింది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా మరుగుతున్నప్పుడే నీళ్ళలో వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు వేసి ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గోరువెచ్చగా అయిన పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ అరచేయి ఉంటుంది కదా, దీంతో ఇలా కలిపేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో ఈ చిప్స్ అనేవి అంత బాగా వస్తాయి. ఇలా పిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటే మంచిగా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలాంతా కూడా మనకు చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఈ పిండినంతా కూడా మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనకు దీనికి కలుపుకునేటప్పుడు
నూనె కానీ నీళ్ళు కానీ ఏమీ అవసరం ఉండవు. ఇందులో ఇలా కొంచెం పిండిని తీసుకుందాము. ఇది పక్కన పెట్టేద్దాం. ఇలా పిండి చల్లేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలిపేసుకున్నాము. మనం దీంతో ఇలా కలుపుకోవాలి పిండిని. మిగతా పిండిని ఇలా మూత పెట్టేసి ఉంచుకుందాము. మనకు గాలికి ఎండిపోకుండా ఉంటుంది. ఈ పిండిని ఇలా మన క్రాక్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా క్రాక్స్ వస్తున్నాయి కదా, అలా ఉండకూడదు. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కూడా పొడి పిండి వేసుకుంటూ ఒక చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం చపాతీలా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ మందంగా మనం ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాము. ఈ సైడ్లకంతా కొంచెం తీసేద్దాము. డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్రాస్గా చేసేసుకోవాలి. ఇలా మనకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయి. అన్నీ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడా ఇంకాస్త పిండి ఉంది కదా దాంట్లో కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఈ పిండిని మళ్ళీ ఎలా కలుపుకోవాలో చూద్దాము. మిగతా పిండిని కూడా దీంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ హ్యాండ్తో మనం ఇలా కలుపుకుంటేనే మనకు రోటీ లాగా చేసుకున్నప్పుడు పలగకుండా ఉంటుంది. కరెక్ట్గా వస్తాయి. పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బిస్కెట్స్ అంతా కూడా మన చిప్స్ చాలా మంచిగా వస్తాయి. మిగతా పిండిని కూడా ఇలాగే కలుపుకుంటూ మనం చపాతీలా ఒత్తుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా పిండి చల్లేసుకుంటూ మళ్ళీ చపాతీలాగా చేసుకోవడమే.
చూడండి, మనకి రెండో చపాతీ కూడా ఇదే విధంగా ఇదే మందంలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్లో ఇలా క్రాస్లో చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకేమి అతుక్కోవండి ఇవి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు వేడైంది కదా, ఇందులో వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకేసారిలా ముందుగా కలుపుకోవద్దు. ఒక నిమిషం తర్వాత కాసేపు వేగిన తర్వాత వాటిని కలపాలి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పుకుందాము. కాస్త వేగాయి కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మన క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా టిష్యూ వేసిన పేపర్లో తీసుకుంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మిగతా చిప్స్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. చూడండి, మనకు బియ్యపు పిండితో చిప్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, సౌండ్ నాకు చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సింపుల్గా అయ్యే రెసిపీ. నీళ్ళు మరుగుతున్నప్పుడే అందులోనే నూనె వేసుకోవాలి. తర్వాత మరిగిన తర్వాత ఉప్పు ఏమైనా పడితే చూసుకొని వేసుకోవాలి. కారం అయితే సరిపోతుంది. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి, మనకి ఇలా పిల్లలకు చేసి పెట్టిచ్చేస్తే సాయంత్రం స్కూల్ నుండి రాగానే అలాగే వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. కురుకురే అవి ఎక్కువగా తినకుండా ఉంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చిప్స్ అనేది. చేసుకొని ఒక ఎయిర్ టైట్ సీసాలో వేసుకుంటే చాలా రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.